చక్కగా ఇయర్కి వచ్చి 10,000 15,000 10,000 అండి. 10,000 కాడికి వేసాడు. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు అంటారు? ఆయన అది ఒకటే వేసారండి. కర్ర ఆయన లాగి చెప్పలేదా మీరు? ఏం లాగాడు? ఏమి లాగలేదండి. ఆయిల్ ప్యాకెట్ 75 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ 150 అయింది. అప్పుడు వారంకో ప్యాకెట్ కాడికి ఎంత అయింది మాకు ఎక్స్ట్రా? వారానికో ప్యాకెట్ కాడికి అయితే ఎక్స్ట్రా 600 400 450 600. అలాగే అండి. మద్యమేనా? మద్యమేనా? మద్యం ఏంటిది? 110 రూపాయలు 120 క్వార్టర్ ఉన్నది. సీపు ఆ బ్రాండ్లు కాకుండా సీపు బ్రాండ్లు 200. అయితే మీకు మోసం జరిగిందా? మరి పని కనపడుతుంది కదండి, కళ్ళ ముందు కనపడుతుంది కదా. మరి ఆయన ఇచ్చిన బ్రాండ్లు అవ్వచ్చు కదండి. చంద్రబాబు నాయుడు బ్రాండ్లు అమ్మచ్చు కదా. 2019 కానీ 2024 దాకా అయ్యే కదా తాగారు. 8,000 కోట్లని ఆదాయం. అంటే మద్యపాన ప్రియులు కూడా వేయలేదంటారు? అస్సలు వేయరండి. ఆడీడు ఆ పక్కన కూడా ఈయనవడం. ఓకే, ఆడీడు అంటే పక్కన కూడా ఈయనవడం. ఓకే. నమస్తే. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు? అభివృద్ధి లేదండి. ఏదో మేము డబ్బులు వేసేస్తున్నాం కదా, అందుకని మేము వేయలేదుగా. డబ్బులు ఎవరికి కావాలి? పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు ఉంటాయి, పిల్లల భవిష్యత్తులు ఉంటాయి. ఇవాళ 10,000 తీసుకుంటున్నాం, 4 రోజులు అయిపోతున్నాయి. మా మీద డబ్బులు, ఈ రోడ్లు బాగోలేదు, మేము ఏదో తణుకు ఎక్కడికి వెళ్ళి వస్తాం, ఆ పెట్టుబడులకే సరిపోతున్నాయి. అవి మేము ఏమన్నా ఏమని అడిగామా? ఎవరు అడగలే. ఈ పరిశ్రమలు వస్తే ఏమన్నా అందరికి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి అందరికీ బాగుంటుంది. ఓడిపోతాడని ఆయనకి తెలుసు. ఏంటంటే నేను మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చాను, ప్రతి ఓడి నాకు వేసేస్తారని ఓ ఆనందంగా ఉన్నాడు. కానీ అందరూ కావాలని దింపేశారు ఆయన్ని. బాబాయ్, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాకే ముఖ్యంగా ఒక కారణం చెప్పు. అభివృద్ధి లేకండి. అభివృద్ధి లేక? అభివృద్ధి లేదండి. మా పిల్లల భవిష్యత్తు కావాలండి. మేమంటే రోడ్ల మీద ఏడుతున్నాం, మా పిల్లలు కూడా అలాగే ఏడకూడదు, ఏడాలని మేము అనుకోం కదండి. అందుకని ప్రజలు బాగా బుద్ధి చెప్పారండి. 2019లో చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు వచ్చేంత ఏదో పని చేయలేదండి, అభివృద్ధి లేకుండా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చే ఏదో పని చేయడు కాబట్టి 11 సీట్లు వచ్చినాయి.